కాబట్టి ద్వేషించడం, దూషించడం ఇది కాదు ప్రేమ. ప్రేమ ఎప్పుడు దూషించదు, ద్వేషించదు. అసలు ఆ ప్రేమకున్న లక్షణాలు ఏంటో ఈ రాత్రి కొన్ని చెప్పి ఆ సమయానికి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి గమనించండి. ఇప్పుడు 4వ వచనంలోనికి మనం వెళదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇది 3 లెవెల్. ఈ 3 లెవెల్ మించి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు దాని లక్షణాలు. 1 భాషలు మాట్లాడే వరం, అంటే అభిషేకముతో నింపబడిపోయి ఫుల్ గా ఆత్మ వరాలతో నింపబడిపోయి భాషలతో మాట్లాడిన ప్రేమ లేకపోతే నీ భాషలన్నీ వ్యర్థమే. 2వది గొప్ప విశ్వాసం ఉంది. నాకు విశ్వాసం ఎవరికి లేదు, నేను ప్రార్థన చేస్తే కొండలెళ్ళి సముద్రంలో పడిపోతే అంత నాకు విశ్వాసం ఉందని చెప్పిన ప్రేమ లేకపోతే వ్యర్థమే. 3వది నా ఆస్తినంతా చూడు వాళ్ళందరికీ పనిచేసా, అంతగా ప్రేమిస్తున్నాను, నాలో ఇంత ఆస్తిని చేసిన ప్రేమ లేకపోతే ఈ ఆస్తులు కూడా పంచిపెట్టడం కూడా వ్యర్థమే. మరి ఏంటి ఈ ప్రేమలో ఉన్నటువంటి భావన చూద్దాం. 4వ వచనంలోనికి వెళ్దాం. ఈ రాత్రి దయచేసి గమనించాలి. క్రీస్తు ప్రేమ వాక్యం చెప్తుంది రోమిలికి రాసిన పత్రికలో, ఆయన ప్రేమ మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాడట. నిజంగా దేవుని నమ్ముకున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, బల్లలోనే పాలు పొందుతున్నాం, కానీ మనలో దేవుని ప్రేమ కనబడట్లేదు. కనబడితే దేవునికి స్తోత్రం. నిజంగా మనలో దేవుని ప్రేమ ఉందని సమాజం గుర్తించాలి. నాకు అదే అనుకున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా శిష్యులని సమాజం చెప్పాలంటే మిమ్మల్ని ఒకరిని ఒకరు ప్రేమించడాన్ని బట్టి మీరు నా శిష్యులని లోకం మిమ్మల్ని గురించి నాతో చెప్తుంది. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉంటేనే ఆయన శిష్యులం అవుతాం అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రాత్రి చదువుదాం 4వ వచనాన్ని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం.